అయితే అదే మనం గనుక ఉంటే ఏడుచుకుంటూ కట్టెలు పేరుస్తూ బాధపడుతూ ప్రియమైనటువంటి లేనిపోని ఆలోచనలన్నీ మనం కలిగి దాంట్లో సగం వరకు మనకు మన స్వార్థమే ఉంచుకొని కలిగి ఉంటాం. కానీ అబ్రహాంలో అదేమీ కూడా లేదు. ఏం చేశాడు అని అంటే కొడుకుని సహితం బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నానా ఏది బలిపీషం అంటే ఆ టయానికి వస్తుందిరా నువ్వు కాముగుండు అని అన్నాడు. నానా ఏది కట్టెలు కూడా పేరు చేసాము అయిపోయింది కదా ఇంకేది బలిపోషం అంటే వస్తుందిరా ఆగు అని చెప్పి ఆయన వెనక్కి తిరిగినప్పుడు పడేసిండు, కాళ్ళు కట్టేసిండు, చేతులు కట్టేసిండు, మోసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టేశాడు. బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తంగానే ప్రభువారా అబ్రహమా ఆగాగు నీ పరీక్ష ఏమైనావు దీంట్లో చెప్పాలి, ఏమైపోయినావు. మనమైతే చెప్పాలి, మనమైతే ఫెయిల్ అవుతాం. కానీ అబ్రహాం ఏమయ్యాడు? పాస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అదిగో పొదల్లో గొర్రె పిల్ల ఉంది, దాన్ని బంధించు, నీ కొడుకు నిప్పే, నువ్వు ఆల్రెడీ పాస్ అయిపోయావు. ఇక నీలో ఏ డౌట్